ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మా సోదరులు పొలంనేరులో ప్రతి ఒక్కరూ కూడా దైవభక్తి కలిగిన నాయి బ్రాహ్మణ సంఘంచే ఈరోజు పాతపేట వేణుగోపాల స్వామి గుడి నుంచి అంగరంగ వైభవంగా మేళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఈరోజు వచ్చి అమ్మవారికి అభిషేకము అన్నదాన ప్రసాదంతో చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదేమో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఆలయ కమిటీలో కూడా నాయి బ్రాహ్మణులు ఖచ్చితంగా ఉండాలని చెప్పినారు. ఈరోజు ప్రభుత్వము గుర్తించింది కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా మన కృతజ్ఞతలు తెలియజేయాలని, నాయి బ్రాహ్మణులు కూడా ప్రతి ఒక్క ఆలయ కమిటీలో సభ్యులుగా ఉండాలని, అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేయడం ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి. ఇక్కడ కూడా పొలంనేరులో కూడా ప్రతి ఒక్క గుడిలో కూడా మన అమర్నాథ్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని గౌరవించి గంగమ్మ గుడికి ఆదేపాలన గారి సతీమణి నాగవేణమ్మ గారిని, అదేవిధంగా ఈశ్వర గుడిని మోహన్ ప్రియ గారు చేదోలు సతీమణి వేయడం జరిగింది. ప్రతి ఒక్క గుంటూరు మనమంతా కలిసికట్టుగా ఉండి అంగరంగ వైభవంగా ఈ పొలంనేరు అభివృద్ధికి పాటుపడతామని ప్రతి ఒక్క సోదరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సౌండ్ చేస్తున్నా ఒక దగ్గర నాకు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఏదైతే గంగమ్మ జాతర వేడుకల్లో భాగంగా ఈరోజు సాయంకాలం మన నాయి బ్రాహ్మణ సంఘం మరియు నాకు డైరెక్టర్ పదవి ఇచ్చిన గారికి ముఖ్యంగా మా నాయి బ్రాహ్మణ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే రోజు కార్యక్రమం అలాగే 12, 13వ తేదీ పాతపేటలో ఆర్కెస్ట్రా నాటకం కూడా అలానే వచ్చి చూసుకొని జయప్రదం చేయాల్సిన